నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు బౌర్శెట్టి వెంకటేశ్వరరావు. మాది అమరావతి మండలం మల్లాది గ్రామం, పల్నాడు జిల్లా తెలుగు రైతు కార్యదర్శిని, పల్నాడు జిల్లా కాపు సంఘం నాయకుడిని. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఈ నియోజకవర్గాల్లో? ఈ నియోజకవర్గంలోన ఈ 5 సంవత్సరాల నుంచి అన్ని సమస్యలే. ఆ ఇసుక ఎన్ని టన్నులేసి రోడ్లు నాశనం చేశారో, ఆ రోడ్లు ఇప్పుడు ఆ రోడ్డు వేస్తున్నామని పెట్టాడు, ఎలక్షన్ కోసం పెట్టాడు. ఆ రోడ్డు నుంచి అంత ఇబ్బంది పడుతున్నామంటే ఇసుక లారీల నుంచి నాశనం అయిపోయినాయి రోడ్లు. కానీ గ్రామాల్లో కూడా దుమ్ముతోటి పొలాల్లో పంటలు కూడా, మిరప తోటలకు కూడా దుమ్ము పడి ఇలా మిరప తోటలు కూడా దెబ్బతింటాయి. అంత అంత ప్రాబ్లంగా ఉంది ఇసుక రేవుల నుంచి. ఇసుక రేవులు ఏమన్నా తక్కువగా ఉండయా? అసలు విపరీతమైన దోపిడీ అన్నమాట ఇసుక రేవుల్లో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇవాళ నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ వాళ్ళు ఇసుక రేవుల్లో ఇవాళ ఇసుక రేవుల్లో ఎట్టుందా, ఇసుక రేవుల్లో అవసరమైతే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఫ్రీగా కూడా పోసేటట్టు తయారయ్యారన్నమాట. అలా ఉంది. ఎవరి పరిపాలన బాగుంది? ఎవరి పరిపాలన బాగుండేది? అసలు ఈ పరిపాలన బాగుందా అసలు ఎవరు అంటున్నారు? అసలు అంతకుముందు పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత బాగుందంటే అటు అన్ని వర్గాలకి బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు ఏముంది ఈ పరిపాలన? అసలు ఏమైనా అభివృద్ధి ఉందా? అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను అంటున్నాడు, 100 రూపాయలు వేస్తున్నాడు, 1000 రూపాయలు పీగుతున్నాడు జనానికి. అలా అల్లాడి పోట్ల రాజధాని ఏది? ఈ ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏదంటే ఎవరన్నా ఈ ఏరే రాష్ట్రాలను చదువుకోవడానికి వెళ్తే పిల్లలు మీ రాజధాని లేదని నవ్వుతున్నారు. నువ్వు రాజధాని తగలబెట్టు, ఒకదాన్ని తగలబెట్టను 3 ఏం తగలబెడతావు? రాజధాని లేదు ఇక్కడ. రైతులు కానీ రాజధాని రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి ఏది? అసలు అభివృద్ధి ఉందా రాష్ట్రంలో? అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే అన్ని వర్గాలు ఆ టైంలో బ్రహ్మాండంగా ఉన్నారు. ఈయన బాగుంది ఏది చెప్పమను. ఆ అకౌంట్లో 100 రూపాయలు వేయటం, 1000 రూపాయలు గుంజటం జనాభా దగ్గర. మరి అంతకన్నా ఏం చేశాడు? ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ. ఎక్కడ బాగుంది? ఏమన్నా ఇటుక రాయి పెట్టి ఒక పరిశ్రమ లాంటి ఒక గోడన కట్టాడు ఎక్కడన్నా? కానీ కట్టలేదుగా. ఏడన్నా ఒక్క ఉద్యోగం ఈ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న పిల్లలకి ఒక్క ఉద్యోగం అన్న వచ్చిందా? వచ్చిన పరిశ్రమలో ఈయన దెబ్బకి, ఈ కమిషన్ దెబ్బ తట్టుకోలేక వెనక తిరిగి వెళ్ళిపోని ఉద్యోగాలు ఉంటాయిగా పరిశ్రమలు ఉంటే. నువ్వు కొత్త తీసుకురాలేదు, పాతాటిని కూడా పంపించేసావు. అసలు ఏడుంది అభివృద్ధి? పల్నాడు జిల్లాలో పల్నాడులో కానీ రాయలసీమలో కానీ ఎంతమందిని చంపారు? అభివృద్ధి ఏది అసలు? నువ్వు అభివృద్ధి చేస్తే నిజంగానే మేము కూడా, నువ్వు రాజధాని ఇక్కడనే ఉండి నీ అభివృద్ధి చేస్తే మేము అందరం ఓట్లేస్తాం. మాకు కావాల్సిన అభివృద్ధి కావాలి, పార్టీలు కూడా కాదు. నువ్వు రాజధాని లేకుండా తీసుకెళ్ళి మూడు రాజధానులను పెట్టి ఇవాళ పిల్లలకి ఏడన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఉద్యోగం ఉందా? అటు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళాల్సి వచ్చేస్తుంది. ఎక్కడ ఉంది ఇంక అభివృద్ధి? అకౌంట్లో డబ్బులైన మాత్రం సరిపోయిందా? ఇవాళ కరెంటు బిల్లు ఎంత వస్తుందమ్మా? ఇవాళ ఫ్యాన్ వేసుకోవాలంటే కడుతున్నారు కరెంటు బిల్లు. ఇవాళ నిత్యావసర వస్తువులు ధరలు ఇవన్నీ పెంచి అకౌంట్లో డబ్బులు వేస్తావు నువ్వు. ఏడ అభివృద్ధి? ఏడుంది అభివృద్ధి? చెప్పండి, మీరు ఆలోచించండి. ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కడన్నా ఉందా? ఏమన్నా తీసుకొచ్చాడా? ఒక పరిశ్రమ అయినా కానీ, ఒక పిల్లగాడికి ఉద్యోగం ఏమైనా ఇప్పించాడా? నిత్యావసర సరుకులు ఎట్టుంది? గ్యాస్ బండి ఎట్టుంది? పెట్రోల్ ఎట్టుంది? పక్క రాష్ట్రంలోకి వెళ్తే పెట్రోల్ రేటు తక్కువ. మద్యం ఏం మద్యం ఇస్తున్నావు అసలు? నీ మందు తాగితే కిడ్నీలు బాగుంది జనానికి. ఆఖరికి మందు కూడా ఏ రాష్ట్రంలో తాగాల్సి వచ్చే జనం. ఒక అభివృద్ధి లేదమ్మా ఇక్కడ, ఏం లేదు. దోపిడీ చేయి దాచుకో.